గడిచిన వారమంతా కాచి కాపాడి మరలా నూతన ఆదివారంలోనికి సజీవులముగా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా నాయన, ఈరోజు ఆరాధన క్రమంలో ఆది నుంచి అంతం వరకు మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. నాయన, పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్యంలోనూ ప్రభు బలలోను కానుకలోను అంతిమ వరకు నాయన మాతో తోడుగుండే సహాయము చేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత మమ్మల్ని నడిపించమని నాయన, వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ రావాల్సిన వారిని త్వరపడి నీ సన్నిధి తీసుకురమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఆదివారం విశ్రాంతి దినము ప్రభు, మరి మేము లోకంలో గడపడానికి కాదు కానీ నీ పరిశుద్ధ ఆలయంలో మాత్రమే ప్రభు మరి మేము సమయాన్ని గడపవలసిన వారమై ఉన్నాం. రావాల్సిన త్వరపడి నీ సన్నిధి రప్పించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభు నాయన, ఈరోజు ఆరాధన కార్యక్రమంలో మీరే మహింపరచబడాలని మేము కోరుచు ఉన్నాం. మా అవసరతలు తీరుస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ నాయన, ఈరోజు కార్యక్రమం అంతట్లో కూడా మీరే మహింపరచబడాలని కోరుచు ఈ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో సవ్యంబుగా ఈ భువియందున్. వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో సవ్యంబుగా ఈ భువియందున్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. ఇహమందున ఏ మేలు కొదువయుండదు. ఆహా, ఈ మందు నీ విశ్వాస్యతన్. ఇహమందున ఏ మేలు కొదువయుండదు. ఆహా, ఈ మందు నీ విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు
కీర్తించెదన్. 90వ కీర్తన మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి 90వ కీర్తనను మనము చదువుకుందాం. మరి దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, మోషే గారు రచించిన కీర్తనను మనము చూడబోతున్నాము. మోషే గారు రచించిన కీర్తనను మనము చూడబోతున్నాము. ఇక్కడ మోషే గారు ఏం రాస్తున్నారో దయచేసి ఒకసారి గమనించండి. మరి 150 కీర్తనలు ఉంటే, కీర్తన గ్రంథంలో 150 అధ్యాయాలు ఉంటే, దాదాపు మరొక 75 వరకు మరి దావీదు మహారాజు రాస్తే, మిగతావి సొలొమోను రాశాడు. అటు తర్వాత కొన్ని మోషే గారు రాస్తే, మరి ఇంకొన్ని కొరహు కుమారులు రాసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనమందరం కూడా మరి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఆయన సన్నిధిలో మనమందరం కూడా చేరి వచ్చాము. అంచేత మన హృదయాలన్నిటిని కూడా దేవుని వైపే మనం ఉంచి మనము ఆయనను స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. 90 కీర్తన చదువుతున్నాను, దయచేసి అందరూ కూడా గమనించండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మొదటి వచనం ఏంటండి? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి ఎందలి యొక్క జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చిగడ్డి వల్లే చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును. సాయంకాలం అది కొయ్యబడి వారబాడును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవదుము. నీ అగ్రబలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా, తిరుగుము. ఎంతవరకు తిరగకయుందివు నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారుల నీ ప్రభావము చూపించుము. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. దేవుడి కీర్తనను దీవించును గాక. అంచేత దయచేసి గమనించండి. మరి ఈ అధ్యాయము మనకి నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మరి తరతరములకు మనకు నివాస స్థలము దేవుడే. మరి దేవుడు ఆయన యొద్ద నుంచి మనుషులను భూమి మీదకి పంపించి మరలా మరి నరులను తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నరులను మరలా తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మరి ఎవరము కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఎవరు కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఏమండి, మరి జనరల్గా వయసులో ఉన్నప్పుడు ఈ విషయం తెలియదు. ఏమని అనుకుంటారంటే, నాకు బలం ఉంది కదా, నాకు శక్తి ఉంది కదా అని చెప్పి వారు అనుకుంటారు. దయచేసి గమనించండి, బైబిల్ చెప్పే మరి సత్యం ఏంటంటే, ఏ రోజైనా మన ఆఖరి రోజు కావచ్చు. బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ఏ రోజైనా కూడా మన ఆఖరి రోజు కావచ్చు. అంచేత మరి ఎప్పటికీ కూడా మనం సిద్ధపడి ఉండాలి. కొంతమంది టైం పెట్టుకుంటారు. నా సిద్ధపాటుకి ఇంకా టైం ఉందిలే, ప్రస్తుతం నాకు వయసు ఉంది కదా, నాకు బలం ఉంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు.
దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మరి మనము సిద్ధపడి ఉండాలి. దేవుని రాజ్యము కొరకు మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కనుక ఎన్నడూ కూడా సిద్ధపడి ఉండాలి. అందుకని వాక్యం చెబుతుంది, మరి దేవుని దృష్టికి మనమందరం కూడా వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం. ఆలోచించండి, పోయిన వారము ఎన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా మీరు ఆలోచించారు, ఆయనకి వ్యతిరేకంగా చేశారు, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎన్ని సందర్భాలు లెక్కకు మించినవి. ఏమండి, 1, 2, 3 అని గనక లెక్క వేసుకుంటే ఎన్నిసార్లు ఆయనకి వ్యతిరేకంగా నడిచి ఉన్నారో ఒకసారి లెక్క వేసుకుంటే లెక్క మనకి తెలిసిపోతుంది. దయచేసి గమనించండి, దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ఏంటంటే, మరి దేవుడు నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తూ ఉన్నాడు. తిరిగి పిలుస్తూ ఉన్నాడు. మరి పిలిచినప్పుడు మనమైతే సిద్ధంగా ఉండాలి. పిలిచినప్పుడు ఎలా ఉండాలండి? వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. మనము సిద్ధం కలిగి ఉండాలి. అందుకనే దేవుని వాక్యము మనందరికీ కూడా ఒక రకమైన వార్నింగ్ని ఇస్తున్నది. అదేంటంటే, మీరు దేవునికి అనుకూలంగా మీరు నడుచుకోవట్లేదు, దేవునికి నచ్చినట్టుగా నరులు నడుచుకోవట్లేదు. నరులు వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు వెళ్ళిపోయారు. నరులు ఏం చేస్తున్నారు? భూమి మీద ఇష్టం వచ్చినట్టుగా. అయితే విశ్వాసమైన మనము అలా జీవించకూడదు. మనకి ఇష్టం వచ్చినట్టుగా, మనకు అనుకున్నట్టుగా, మనకి అనుకూలతలో ఉన్నట్టుగాను మనము జీవించకూడదు. దేవుని వాక్య చిత్తానుసారంగా మనం జీవించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం జీవించాలి. తోచినట్టుగా కాదు. దేవుడు ఇక్కడ ఎందుకు ఉగ్రత పడుతున్నాడు, ఆయన ఎందుకు కోపపడుతున్నాడంటే, మనుషులు తమ నచ్చినట్టు దారిలో వెళ్ళిపోయారంట. ఏ దారిలో వెళ్ళిపోయారంటే తనకు నచ్చినట్టుగా వెళ్ళిపోయారు. అందుకని దేవుని వాక్యము మనతో చాలా స్ట్రిక్ట్గా మాట్లాడుతున్నది. దేవునికి కోపం ఎప్పుడు వస్తుందంట? మనకి నచ్చినట్టుగా చేసినప్పుడు అంట. దేవుని కోపం ఎప్పుడు వస్తుంది? మనకి నచ్చినట్టుగా మనం చేసినప్పుడు. ప్రతిరోజు కూడా మనం పరీక్షించుకోవాలి. దేవా, మరి నేను ఎవరికి నచ్చినట్టుగా జీవిస్తున్నా? మీరు ఎవరికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు? మీరు ఎవరికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు? ఎవరు మీకు అనుకూలంగా మీరు నడుస్తున్నారా, లేకపోతే ఎవరికి నచ్చినట్టుగా మీరు జీవిస్తున్నారు? చాలా మరి ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. దేవుడు మరి జనాంగంతో మాట్లాడుతూ, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, అటు తర్వాత మనతో మాట్లాడుతూ అని చెప్తున్న మాట ఏంటంటే, ఎవరికి నచ్చినట్టుగా మీరు నడుస్తూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్టుగా మీరు నడుస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తుంది తెలుసు దేవుని ఉగ్రత భూమి మీద? దేవుడు యొక్క ఉగ్రత, దేవునికి ఉగ్రత భూమి మీద ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మనుషులకు తమ నచ్చినట్టుగా నడుచుకున్నప్పుడు, నచ్చినట్టుగా చేసినప్పుడు, నచ్చినట్టుగా వ్యవహరించినప్పుడు, అప్పుడు దేవునికి ఉగ్రత, దేవుని ఉగ్రతను మనము చూస్తాం. ఆనాడు నోవాహు కాలంలో కూడా వారు నచ్చినట్టుగా నడిచారు. అబ్రహాం కాలంలో సొదొమ గొమొర్రా ప్రజలు కూడా నచ్చినట్టుగా చేశారు. ఏమండి, మనకేమి ఇష్టం? నచ్చినట్టుగా చేయడం ఇష్టం. మనకేమి ఇష్టం అండి? మనకు నచ్చినట్టుగా చేయడం ఇష్టం. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనకు నచ్చినట్టుగా కాదు చేయాల్సిందే. దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి. దేవునికి ఇష్టానుసారంగా మనం చేయాలి. మనం చేసే ప్రతి పని, ఇది నాకు ఇష్టానుసారంగా నేను చేస్తున్నానా, ఈ పనిని దేవుడు ఆమోదిస్తాడా? ప్రశ్న ఏంటండి, ఈ పనిని దేవుడు ఆమోదిస్తాడా? అది ప్రశ్న. ఈ పనిని దేవుడు ఆమోదిస్తాడా? దేవుడు ఆమోదిస్తాడా ఈ పనిని అని మనం పరీక్షించుకోవాలి. అంచేత మరి ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించుండగా మనం సిద్ధపడాలి. మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. దేవా, మరి నా హృదయం నీకు అనుకూలంగా ఉండేలాగా సహాయం చేయండి. నా హృదయం నీకు అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే చాలా హృదయాలు దేవునికి అనుకూలంగా ఉండవు. గలిబిలి హృదయాలు, గలిబిలి అయిపోయిన హృదయాలు, వారికి అనుకూలంగా ఉండదు, దేవునికి అనుకూలంగా ఉండదు. లోకానికి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నిస్తే హృదయము గలిబిలైపోతుంది. అంచేత దేవుని వాక్యం మనకి సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. అప్పుడే నిజమైన ఆరాధనను మనం ఆయనకి ఇవ్వగలం. దేవునికి నిజమైన ఆరాధన ఎప్పుడు ఇవ్వగలం? దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు. ఏమంటే మీరు ఎవరికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు? మా అబ్బాయి చెప్పాడండి,
మా అమ్మాయి చెప్పిందండి, మా బంధువులు చెప్పారండి, నాకు ఇట్లా అనిపిస్తుందండి. దయచేసి గమనించండి, మనం నడుచుకోవాల్సింది మరి దేవునికి ఇష్టలుగా మనం నడుచుకోవాలి. అప్పుడే మనం దేవుని నిజంగా మనం ఆరాధించగలం, స్తుతించగలం, గణపరచగలం. దేవా, ఈ పని చేయటం నీ ఇష్టమేనా? ఈ ఊరు వెళ్ళటం నీ ఇష్టమేనా? ఈ టైంలో మా బంధువుల దగ్గరికి వెళ్ళటం నీకు ఇష్టమేనా? నేను ఈ ప్రాంతానికి వెళ్ళటం నీకు ఇష్టమేనా? ఇలా మాట్లాడటం నీకు ఇష్టమేనా? వీళ్ళతో మాట్లాడటము నీ చిత్తమేనా, నీకు ఇష్టమేనా అని దేవుణ్ణి మనం అడిగి మనం పరీక్షించుకొని చేయాలి. ప్రతిదీ తోచింది నడిచినట్టుగా వెళ్ళిపోక చాలామంది విషయాలు బట్టి అసలు మరి జ్ఞానం వాడం, మన దేవుని యొక్క వాక్యాన్ని మనం వాడం అసలు. అందుకని దేవుని గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, మరి దేవునికి ఉగ్రత నరుల మీద ఎందుకు వస్తుందంటే నచ్చినట్టుగా చేసుకుంటున్నారంట. ఎలా చేసుకుంటున్నారు? నచ్చినట్టుగా చేసుకుంటున్నారు. దయచేసి గమనించండి, మనం నచ్చినట్టుగా చేసుకోవడానికి కాదు, దేవునికి అనుకూలంగా మనము జీవించినప్పుడు ఆయన మన ఆరాధనను కూడా స్వీకరిస్తాడు. మన ఆరాధనను అందుచేత ఈ సమయంలో మన హృదయాలను సిద్ధపరచుకుందాం, మన తలంపులను సిద్ధపరచుకొని ఆయన మనం స్తుతించి మనం ఆయనను పాటల ద్వారా ఆయన గణపరచుదాము, ఆయన్ని ఆరాధిద్దాము. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, లోక
చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై మీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు మీరు ఏకాంతంగా మాట్లాడాలనుకుంటారా, లేకపోతే గ్రూప్లో మాట్లాడాలనుకుంటారా? ప్రశ్న కరెక్ట్గా చెప్పారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నారనుకోండి, అయ్యగారు యేసుప్రభు గారు మా నలుగురికి ఏకరకమైన ఆశీర్వాదాలు ఇచ్చేయండి అని కోరుకుంటామా, లేకపోతే ఏం కోరుకుంటాం? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడితేనే మనము ఏకాంతంగా మాట్లాడాలి అనుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడినా కనబడకపోయినా మనం ఏం చేయాలి? ఆయనతో ఏకాంతముగా మాట్లాడాలి. ఏకాంతముగా మనకి ఆయనకి పర్సనల్ రిలేషన్షిప్ అంటారు. రిలేషన్షిప్ అంటే ఆయనకి మనకి అటువంటి పర్సనల్ బంధుత్వం ఉండాలి, పర్సనల్ ప్రేమ ఉండాలి. ఆయనను నీవుగా నీ హృదయముతో ఆయనను స్తుతించుకోవాలి, ఆయనను ప్రార్థన చేసుకోవాలి. మరి ఇలా చేయాలంటే మనకి ఎవరో ఒకరు మాదిరి ఉండాలిగా. మన ముందు తరాల వాళ్ళు, లేకపోతే మనకి మార్గం చూపించిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. మరి అదే ఇదేనా మనం చూడబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. ఆయన అనేక సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అనేక సందర్భాలలో ఆయన ఏం చేశాడో తెలుసా? ఏకాంతముగా వెళ్ళి ఆయన కొండ ఎక్కువ దోణి ఎక్కువ లేకపోతే ఎక్కడ కూర్చుంటే అక్కడ తన తండ్రి అయిన దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మరి మనము కూడా అటువంటి ఏకాంతమైన దేవునికి నీకు మధ్య సంబంధమే, నీ ఇరుగు పొరుగు వారితో సంబంధం కాదు. లేకపోతే మీ అందరూ కలిసి దేవునితో ఆరాధన చేయటానికో లేకపోతే దేవునితో మాట్లాడడానికి ఇదేమీ గ్రూప్ కాదు. ఇదేంటిది? నీకు నీ హృదయానికి నిన్ను సృష్టించిన, నిన్ను రక్షించిన ఈ అతి పరిశుద్ధుడైన ఈ దేవునికి మధ్య సంబంధమే కానీ మరి ఇంకేది కాదు. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? అనేక సందర్భాలలో ఆయన తండ్రితో ఏకాంతముగా గడిపిన సందర్భాలు మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చూస్తే అక్కడ ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు యేసు దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకనకు ఆయన వెంటకు వచ్చిరి. చాలు చూడండి. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఉదయాన్నే మొదలుపెట్టి సాయంకాలం అయినప్పుడు ఆయన కిందకి దిగి వచ్చాడంట. అరణ్యంలోనికి లోపలికి వెళ్ళిపోయాడంట. ఎందుకు? ఏకాంతముగా అని ఉంది అక్కడ. మీరు ఆ వచనం అండర్లైన్ చేసుకోవాలి. మన భక్తి జీవితంలో నానాటికి మనము అభివృద్ధి అవుతూ అనేక విషయాలు, అనేక మర్మాలు మనం నేర్చుకోవడం మంచిది. మనం ఏదో మందిరంలోకి వచ్చి అందరితో కలిసి నాయన మమ తుము అని వెళ్ళిపోతే కుదరదు. మనం ఏం చేయాలి? ఇంటి దగ్గర ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా నీవు ఆయనతో పరిశుద్ధమైన అటువంటి సంబంధము కలిగి నీ హృదయానికి ఆయన హృదయానికి అటువంటి దగ్గర సంబంధం కలిగి ఉండడం అతి ప్రాముఖ్యమైన విషయము. ఇటువంటి సందర్భాలే మనం అనేకం చూడబోతున్నాం. మార్కు సువార్త 1:35 చూద్దాం. మార్కు సువార్త 1:35లో కూడా నేను ఎందుకు ఇన్ని వాక్యాలు చూపిస్తున్నానంటే ఆయన అనేక సార్లు ఆయన తన తండ్రితో మాట్లాడడానికి పరిగెడుతూ వెళ్ళాడంట. చూడండి. ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. తర్వాత ఆయన శిష్యులు వెతకడానికి వస్తారు, అది వేరే విషయం. ఏంటంటే ఆయన అరణ్య ప్రదేశమునకు ఒక్కడే వెళ్ళి, ఎప్పుడంట? పెందలకడనే ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన ఏం చేశాడంట? పెందలకడనే లేచి వెళ్ళి ఆయన
తండ్రితో ఏకాంతముగా సమయాన్ని గడపడం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 6:45 నుంచి 46లో కూడా ఆ మాట మనకు కనబడుతుంది. మార్కు సువార్త జస్ట్ ఒక్క 2 పేజీలు తిప్పితే సరిపోతుంది. ఆయన జనసమూహమును పంపివేయునంతటిలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు అదోనే సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. మనం అక్కడ ఏం చూస్తామంటే, ఆయన ఎంతమంది జనసమూహంతో ఉన్నా కానీ ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ త్వరగా పంపించి వేస్తున్నాడు, బలవంతంగా పంపించి వేసాడని చూడండి. జనసమూహమును పంపివేయనంతటిలో ఏం చేస్తున్నాడు, తన శిష్యులను కూడా బలవంతం చేశాడనట. మీరు కూడా వెళ్ళిపోండి, నేను ఇక్కడ కొండ ఎక్కి నేను నా తండ్రితో సమయాన్ని గడపాలి, నా తండ్రితో నేను ఉండాలి, ఆయన చెప్పింది నేను వినాలి, నేను ఆయనతో మాట్లాడాలి, ఆయనతో నేను సహవాసం కలిగి ఉండాలని ఏం చేస్తున్నాడంటే తన శిష్యులను ఆయన బలవంతము చేశాను. పొద్దున్నెప్పుడో మొదలుపెట్టాడు, రాత్రి అయ్యే వరకు ఆయన అక్కడ ఒంటరిగా మెట్టనుండెను అని మనం చూస్తున్నాం. చూసారా, ఒంటరిగా ఉన్నాడంట. ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నాడు, తన తండ్రితో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి చెప్పే మాటలన్నిటినీ ఆయన వింటూ ఆయన చిత్తానికి లోబడుచు, ఆయన చెప్పిన వాటికి లోబడుచు, ఆయన దగ్గర నుంచి బలము పొందుకొనుచు ఈ పరిచర్యలో, భూమి మీద ఆయన చేసిన ఈ 3.5 సంవత్సరముల పరిచర్యలో ఎంతో బలముగా విస్తరించాడు. ఎలా పొందుకున్నాడు, నానాటికి అటువంటి బలం ఎలా పొందుకున్నాడండి? తండ్రి అయినా దేవుని ద్వారాగానే ఆయన ఇటువంటి బలమును ఆయన పొందుకున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 34 వరకు అక్కడ ఆయన మరణానికి సిద్ధపడుతూ ఉన్నాడు అన్నమాట. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకు ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖముతో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు, నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అదంట. ఏం చేస్తున్నాడు, శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళి ఏమంటున్నాడు, మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, ఇంకా నేను ముందుకెళ్ళి నా తండ్రితో నేను ఏకాంతంగా నేను సమయాన్ని గడపాలనుకుంటున్నానని చెప్పి శిష్యుల దగ్గర నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, నేల మీద పడి అని చూడండి, నేల మీద పడి తండ్రితో చెప్తున్నాడు అనమాట. తండ్రితో పోరాటం చేస్తూ ఉన్నాడు. ఏమని, నాయనా నీ చిత్తమైతే, తనకి తెలుసు మరణం గురించే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఇక్కడికి వచ్చాడని తెలుసు. అయినా కూడా తండ్రితో జస్ట్ రిక్వెస్ట్ పెడుతున్నాడు. కానీ చివరిలో అంటున్నాడు మళ్ళీ ఆయన ఏమని, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే జరుగనిమ్ము. ఆ మరణానికి ఆయన ఏం పొందుకుంటున్నాడు, తండ్రి దగ్గర నుంచి బలము పొందుకుంటున్నాడు. ఎలాగూ ఆయనతో సాగిలపడి ప్రార్థన చేయుచు, ఆయన చిత్తములో ఉండటానికి, ఆయనతో మాట్లాడటానికి, తండ్రి చెప్పిన ప్రతి విషయమును నెరవేర్చుటకు, ఆయన చిత్త ప్రకారము జరిగనిమ్మని తండ్రి యొక్క అధికారమునకు ఒప్పుకున్నాడు. అవునండి, ఆయన తండ్రి చిత్తానికి ఒప్పుకున్నాడు గనుకనే నేను ఈ దినం ఎంత సంతోషముగా ఇలాగ మందిరంలో కూర్చొని మనము సంతోషముతో ఉన్నాము కదా. ఇంకొక 2-3 వాక్యాలు చూసుకొని మనం ముగించేసుకుందాం. పరిచర్య ముగించుకొని వేకువనే లేచి తండ్రితో తన సంబంధాన్ని చక్కపరుచుకొంచు, తండ్రి నీ చిత్తమైతే నా దగ్గర నుంచి ఈ గిన్నెను తొలగించమని మరి ఒకసారి అడిగాడు. ఇంకేంటో చూద్దాం.
లూకాసు వార్త 3వ అధ్యాయంలో చూస్తే ఆయనకు బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిస్మం ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఆయన ఇంకా పరిచర్యలో ఇంకా బలముగా వాడబడటానికి ఏం చేస్తాడంటే తను బలము పొందుకోవటానికి, ఆత్మీయ బలం పొందుకోవడానికి తండ్రి అయిన దేవునితో కొండ ఎక్కి 40 దినములు 40 రాత్రులు ఏమీ తినక, అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉపవాసము చేయించు తండ్రి ఎదుట ఆయన గడుపుతూ ఉంటాడనమాట. అటువంటి సందర్భంలో అపవాది శోధిస్తాడు. అయితే మనం అది చూడం, కానీ తండ్రితో ఎటువంటి సమయాన్ని గడిపాడో చూస్తాం. 4:42 ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచి పోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణములో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తము నేను పంపబడితినని వారితో చెప్పాను. అది ఆయన ఆల్రెడీ ఎక్కడున్నాడు? తండ్రితో సమయాన్ని గడుపుతూ అక్కడుంటే జనసమూహము అక్కడికి కూడా ఆయనను వెతుక్కుంటూ వెళ్ళారంట. ఇంకొక సందర్భం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనము. ఇవన్నీ కూడా ఆయన పరిచర్యలో, ఆయన ఈ భూమి మీద గడిపిన సమయంలో ఆయన తండ్రితో గడిపిన సమయాన్ని మనం చూస్తున్నాం. 5:16 చూసి అప్పుడు 6:12 చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను అదంట. ఏం చేశాడంట? ప్రార్థన చేయటానికి. ప్రార్థన అంటే ఏంటండి? తండ్రితో సంభాషణ చేయటము, ఆయనతో మాట్లాడటము, మన హృదయాన్ని విప్పి ఆయనతో మనము గడపటమే ప్రార్థన అంటే. ఆయనకు ఇవ్వవలసింది ఇవ్వాలి, తర్వాత ఆయనతో మాట్లాడవలసింది మాట్లాడాలి, తర్వాత ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవలసిన విషయాలను పొందుకోవటమే ప్రార్థన. అంతేకాని మనం చేసేది ఒకటే ఏంటి? ఆయన దగ్గర నుంచి పొందుకోవడమే ప్రార్థన అనుకుంటాం. ప్రార్థనలో చాలా భాగాలు ఉన్నాయి ఏమండి. పరలోక ప్రార్థనలో కూడా అదే ఉంటుంది. ముందు ఆయన చిత్తానికి మనం లోబడాలి, ఆయనను మనం మహిమపరచాలి, చివరిగా మన అవసరతల గురించి, మన రుణస్తుల గురించి, మన ఆహారము గురించి, మన ఆరోగ్యాల గురించి మన శోధనలో పడిపోకుండా ఉండాలని మనం అడగాలి. ఆ పరలోక ప్రార్థనలో కూడా అవే భాగాలు మనం చూస్తాం కదండి. సరే, 6:12 చూసుకొని, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారితో 12 మందిని ఏర్పరిచి వారిని అపోస్తులు అని పేరు పెట్టాను. చాలు. చూసారా, ఆయన ఏం చేశాడంట? ఆ దినములలో ఆయన ఏం చేసేవాడంట? ప్రార్థన చేయటం ఎక్కడికి వెళ్ళేవాడంట? కొండకు వెళ్ళేవాడు. ఏకాంతముగా సమయాన్ని గడపడానికి, ఇంకెవ్వరూ ఆయనని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని. నీకు నాకు ఇటువంటి అనుభవం ఉందా? నీవు నేను నిజముగా నా దేవుడు నన్ను ఇట్టి రీతిగా ఆశీర్వదించాడు, నా దేవుడితో నేను ఇటువంటి సమయం కలిగి ఉండాలి, ఆయన నాతో సహవాసం చేయటానికే కదా ఇంత కష్టపడి ఇంత శ్రమ నొంది నా కొరకు, నా పాపముల కొరకు ఆయన మరణం పొంది నాకు విడుదల ఇచ్చాడంటే ఎందుకు? నరుని జ్ఞాపకం. కీర్తనలు 8వ అధ్యాయంలో అదే మాట ఉంటుంది. నరుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటి వాడు అంటాడు. ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువగా మనల్ని చేశానంటాడు. దేవదూతల పని ఏంటండి? పరలోకంలో దేవదూతలు 1000 కోట్ల కొలది దేవదూతలు ఏం చేస్తున్నారంట? స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని ఆయనను నిత్యము స్తుతిస్తున్నారంట. మరి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేసిన నీవు నేనేం చేయాలి? మరి ఆయన అడిగి పొందుకోవడమేనా? ఆయనకు మనం ఏమైనా చేయగలమా? మరి దేవదూతల కంటే కొంచెం తక్కువగానే అక్కడ అందుకే రాశారు. ఎందుకు మనము కూడా నెక్స్ట్ దేవదూతల తర్వాత తరం మనమే. దేవదూతల తర్వాత తరము మనమే. మనం కూడా ఏం చేయాలి? అట్టి రీతిగానే తండ్రి అయిన దేవుని మనము నిత్యము పరిశుద్ధుడు 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 అని ఆయన మనము హృదయాంతరంగములలో నుండి ఆయనను మనము స్తుతించుకోవాలి. అదే ఆయన పరిశుద్ధతను గురించిన 2 వాక్యములు చూసుకొని మనం ముగించేసుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాటే ఉంటుంది. మోషే భక్తుడు రాస్తాడనమాట.
కీర్తన పాడాడు ఈ పాట. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు అదంట. ఆయన వంటి వారు ఎవ్వరూ కూడా ఈ లోకంలో లేనే లేరు అని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం అనేక చోట్ల మనము చూస్తాము. ఇంకొక వాక్యము చివరిగా ప్రకటన గ్రంథంలో నుండి 15వ అధ్యాయము 4వ వచనం చూసి మనం ముగించేసుకుందాం. వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడు ఎవడు, నీ నామమును మహిమపరచని వాడు ఎవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అదంట. ఏంటంట? ఎవరు నాయనా నీ దగ్గర నిన్ను స్తుతించుకోలేకుండా, నీ నామమును ఘనపరుచుకోలేకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? నీవింత గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, నీ కార్యములు ఎంతో ఘనమైనవి, గంభీరమైనవి, మా కొరకు నీతి న్యాయమును నెరవేర్చి మమ్మల్ని ఇంత క్షేమస్థితిలో ఇంత మీతో సమాధానపరిచి మీతో ఐక్యపరిచిన దేవా నీకు స్తుతులు అని మనం ఏం చేయాలి? నిత్యము ఆయనని స్తుతించుకోవాలంట. నీ సన్నిధిని ఏం చేయాలంట? నమస్కారము చేయాలి. ఇంకేమని చెప్తున్నాడు? నీ నామమును మహిమపరచాలి. మహిమపరచని వాడు ఎవరు కూడా ఉండకూడదు అని అంటది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి. అది మన హృదయాలకు అటువంటి ఎక్సర్సైజ్ మనం నేర్పాలి. మరి ఇది మనకు మాదిరి అయిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి మనము ఆ విషయాన్నే మనము నేర్చుకున్నాం. ఏంటి? ఆయనతో పర్సనల్గా, ఆయనతో ఏకాంత సమయాన్ని గడుపుచు ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి, నా దేవా నీవింత గరుడవైన దేవుడవు, ఇంత అతి పరిశుద్ధుడవైన దేవుడవు, వేల్పులలో నీ వంటి వాడు ఒక్కడును లేడని ప్రభువును స్తుతించుకొనుచు ఆయన నామమును ఘనపరుచుకొనుచు నీకును దేవునికి నీ మధ్య సమయము కనుక సంబంధము గనుక మనము ఇట్టి ధన్యత, ఇట్టి సమయము, ఇట్టి అవకాశము, ఇట్టి కృప ఇచ్చిన ఈ దేవునికి మనము మన హృదయాలు తెరిచి కీర్తనలు పాడుచు మన హృదయాంతరంగములలో నుండి ఆయనను ఆరాధన చేయాలి. పాట పాడినప్పుడే కానీ, ఆరాధన చేసినప్పుడే కానీ దయచేసి ఎవ్వరూ అటు ఇటు చూడవద్దు. ఇది ఎవరికి సంబంధం అండి? మీకును దేవునికి మధ్య సంబంధము గనుక ఇటు అతి పరిశుద్ధుడైన దేవుని నీ హృదయము తెరిచి, నా దేవా నీకు స్తుతులు అని చెప్పి ప్రభువును ఆరాధన చేసుకుందాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు ఎవరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్ప. అందరము కలిసి పాడదాము. అందరికి వచ్చిన పాటే కనుక. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా,
అద్భుతములు చేయగలిగిన దేవుడవు. దేవుడు ఆయన ప్రజలకు 10 ఆజ్ఞలను దేవుడిచ్చారు. ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలు రాయబడటానికి అతిపెద్ద ఏకైక కారణము దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలే. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. మీలో ఎంతమంది నరహత్య చేశారు? మీరెవరు చేయట్లా, ఎందుకంటే ఎవరో కూడా వెళ్ళి ఎవరినే గంతో కానీ కత్తితో కానీ పొడలేదు కాబట్టి, గంతో కానీ కత్తితో పొడలేదు కాబట్టి ఎవరు పొట్టలోను మెడ మీద మేము నరహంతకులం కాము అని చెప్పి మీరెవరో కూడా చెయ్యత్తలా. ఇప్పుడు అసలు దేవుని దృష్టిలో నరహత్య అంటే ఏంటి? హత్య అంటే ఏంటి? మర్డర్. దేవుని దృష్టిలో అసలు మర్డర్ అంటే ఏంటి అనేది చూద్దాం. రెండవదిగా చట్టం, మన భారత చట్టం ఐపీసీ, ఇండియన్ పెనల్ కోడ్ అని అంటారు. మన భారతదేశపు చట్టం వేటిని మర్డర్గా పరిగణిస్తుంది. మర్డర్ని ప్లాన్ చేసినా కూడా శిక్షే. రెండవది మర్డర్ని అటెంప్ట్ చేసినా కూడా శిక్షే. అటెంప్ట్ మర్డర్ అంటారు దాన్ని. రెండింటికి శిక్ష ఉంది. మర్డర్ని ఇంట్లో కూర్చొని బొమ్మ గీసి ప్లానింగ్ చేసినా కూడా శిక్షే. అర్థమైందండి మీకు? మొత్తం 3. మర్డర్ని మన ఐపీసీ ప్రకారము, మన భారతదేశ చట్టం ప్రకారము మర్డర్ని ప్లాన్ చేసిన శిక్షే, మర్డర్ని అటెంప్ట్ చేసిన అటెంప్ట్ మర్డర్ శిక్షే, మర్డర్ చేసినా కూడా శిక్షే. ఇప్పుడు దొంగతనం చేసిన ఒకలా చూద్దాం, కానీ మర్డర్ చేసిన చూసేసరికి వేరే ఆలోచన వస్తుంది. అమ్మ కొంచెం భయం వస్తుంది. దాదాపు అన్ని తప్పులు మనుషులు చేస్తానికి చేసి ఉండుంటారు, కానీ మర్డర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం వెనకం చేస్తారు. ఇది యావరేజ్ క్రిస్టియన్ కంటే అండి మహా అయితే 4 లేదా 5 ఆజ్ఞలు చెప్తారంట. ఎన్ని చెప్తారు? 4 లేదా 5 ఆజ్ఞలు చెప్తారంట. అయితే ఎక్కువ మందికి నోటికొచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఇది ఒకటేనంట. ఏంటది? నరహత్య. ఎక్కువ మందికి నోటికి బట్టి వచ్చిన ఆజ్ఞ ఏదన్నా ఉంది అంటే అది కూడా ఈ ఆజ్ఞ అంట. అదేంటంటే నరహత్య చేయకూడదు. దయచేసి గమనించండి, దాదాపు అన్ని మానవ సమాజాల్లో హత్యను చాలా చెడ్డగానే పరిగణిస్తారు. హత్య చేసిన వాడంటే సమాజంలో చిన్నచూపు. హత్య చేసిన వాడికి పిల్లనిస్తారా? మన భారతదేశపు చట్టం 3 శిక్ష వేస్తుంది. ఏంటి శిక్ష అంటే, నువ్వు మర్డర్ని ప్లాన్ చేస్తే శిక్ష. మర్డర్ని ఏం చేయకూడదు? నువ్వు ప్లాన్ చేసి దేనికైనా ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటే కూడా శిక్షకు అర్హుడే. చూడండి, ఇప్పుడు ఒకవేళ పోలీసులు మీ ఇంట్లో నువ్వు మర్డర్ ప్లాన్ మ్యాప్ పెట్టుకున్నావు అనుకో, ఇదిగో నువ్వు ప్లాన్ చేసావు అని చెప్పి దానికో శిక్ష ఉంది. మర్డర్ అటెంప్ట్కో శిక్ష ఉంది. మర్డర్ చేస్తే ఇంకో శిక్ష ఉంది. అర్థమైందని మీకు? దయచేసి బాగా గమనించాను. జనరల్గా మర్డర్కి శిక్ష ఏంటంటే 7 సంవత్సరాల జైలు శిక్ష. అటెంప్ట్ చేస్తే 3 నుంచి 5 సంవత్సరాలు. ప్లాన్ చేస్తే 1 ఏడాది శిక్ష. అర్థమైందండి? నేను ఈ వర్తమానం ప్రిపేర్ అయ్యేటప్పుడు మన చట్టాన్ని చదివే కొంచెం, మన చట్టంలో ఏంటి శిక్షకి ఏమున్నాయని చదివితే ఈ బయటపడ్డాయి. దయచేసి గమనించాం. ఇప్పుడు మనం చట్టంలో శిక్ష ఎలాగో చూసాం. ఇంకోటి ఏంటంటే ఈ చట్టంలో ఉన్న శిక్షని ఎలాగైనా సరే తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. చాలామంది తప్పించుకుంటున్నారు, లేకపోతే కొంతమంది బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చేస్తున్నారు. దయచేసి గమనించండి. మరి దేవుని దృష్టిలో వేటిని ఆయన నరహత్యగా పరిగణిస్తున్నాడు. మన చట్టం వచ్చేసరికి ప్రూఫులతో దొరికినప్పుడు ఈ మూడింటినే నరహత్యగా పరిగణిస్తున్నారు. వేటిని? నువ్వు ప్లాన్ చేసినా, నువ్వు అటెంప్ట్ చేసినా, నువ్వు ఆ కార్యాన్ని జరిగించినా. చట్టంలో నరహత్య అంటే నువ్వు దాన్ని ప్లాన్ చేసినా, అటెంప్ట్ చేసినా, మర్డర్ చేసినా అది నరహత్య కింద వెళ్తుంది. మరి దేవుని దృష్టిలో నరహత్య అంటే ఏంటి? ఇది మనకు తెలియదు. దేవుని దృష్టిలో నరహత్య అంటే
ఏమిటి? నేను ఇప్పుడు కొన్ని వచనాలు చదివిస్తాను, దయచేసి చూడండి. మత్తయి సువార్తలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మరి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో దయచేసి గమని. చట్టం ప్రకారమేమో 3 విషయాలు మీకు తెలియజేశాను. మరి దేవుని చట్టంలో ఎలా ఉందో కూడా ఈరోజు మనం చూద్దాం. దేవుని చట్టంలో ఎలా ఉందో మనం చూద్దాం. చూడండి 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు. ఫస్ట్ పాయింట్ ఏంటండి? నరహత్య. కొంతమంది బ్యాచ్ దిగారు ఈ మధ్యన. మాంసం అంటే రక్తం చించి తింటారు కదా, మాంసం తినకూడదు కదా. దయచేసి గమనించండి, బైబిల్ గ్రంథంలో దేవుడు వాటిని మనకిచ్చి మనల్ని భుజించడానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మీరు తోటకూర తింటారా అని అడిగాను నేను. ఏమడిగాను? తోటకూర. మీకు తెలుసా తోటకూరలో కూడా ప్రాణం ఉంటుందని? తోటకూరలో ఉంటుంది, తోటకూరలో కూడా ప్రాణం ఉంటుంది, గోంగూరలో ఉంటుంది, టమాటా ఎంత ఉంటుంది, ఎంత అవుద్ది, సైజు పెరుగుతుంది. ఎదిగేది దేంట్లోనైనా ప్రాణం ఉంటేనే ఎదుగుద్దా? రాయి ఎదుగుద్దా? ఎటకెదుగుద్దా? మీ ఇంట్లో చిన్న ఫ్యాన్ కొనుక్కోండి, 5 సంవత్సరాలు పెద్ద ఫ్యాన్ అయిపోద్దా? 20 సంవత్సరాలకి ఎంత పెద్ద ఫ్యాన్ అయిపోద్దా? అవ్వదు. ఎందుకు అవ్వదు? వాటిలో ఏమీ లేదు, జీవం లేదు, ప్రాణం లేదు. కానీ మీరు జాంకాయ చెట్టు వేయండి, ఎంతకాలం అలాగే ఉంటుందా? మన విశ్వాస జీవితంలాగా. అయితే గమనించిన విషయం ఏంటంటే, దేవుడు వాటిని మనకి భుజించడానికి ఇచ్చాడు కనుక అవి నరహత్య కింద రావు. చట్టం దృష్టిలో నరహత్య ఏంటో చూసాము, మరి దేవుని దృష్టిలో నరహత్య ఏంటో చూడబోతాం. 21వ వచనం. నరహత్య చేయవద్దు. తర్వాత నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో, అనగా మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట మీరు వినుచున్నారు కదా. మీరు నరహత్య చేయకూడదని ఆజ్ఞ మీరు విన్నారు కదా. 22వ వచనం. నేను మీతో ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, తన సహోదరుడి మీద, అంటే పొరుగువారి మీద, ఏంటంటే పొరుగువారి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఏంటంటే అది నరహత్య ఏంటంట? ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరైతే పొరుగువారి మీద, నీ సహోదరుడి మీద కోపపడతారో వారు ఏం చేసినట్టంట? నరహత్య చేసినట్టంట. దాని వివరణ ఏంటో నేను మీకు ఇస్తాను. నేను రెండవది, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. మూడో, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఓకే, బాగా ఆలకించాను. మీకు అర్థమయ్యేటట్టు చాలా ఈజీగా చెప్తాను నేను. చూడండి, నరహత్య అనగా ఏంటి అంటే, బైబిల్ భాషలో దేవుని దృష్టిలో దేవుడు నరహత్యని దేన్ని చూస్తున్నాడంటే, బాగా ఆలకెత్తున్నారా? నువ్వు మనుషుల మీద కోప్పడి, కుటుంబీకులు లేకపోతే బయట పొరుగువారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా సరే, నువ్వు కాక వారి మీద నువ్వు కోపపడి వారిని మీరు తిట్టినప్పుడు, వారి మీద మీరు రౌద్రముగా వెళ్ళినప్పుడు, వారి మీదకి మీరు దూషణతో వెళ్ళినప్పుడు, ఆలకిస్తున్నారా? వారి మీదకి మీరు దూషణతో వెళ్ళినప్పుడు, రౌద్రంగా వెళ్ళినప్పుడు, ఈ పాపంలో మన అందరం భాగస్వాములమే. ఎప్పుడైతే మన రౌద్రముగా వారిని తిట్టి దూషించి, గమనించండి, హత్యకు, నరహత్యకు మూలం కోపము, రౌద్రము, కక్ష. ఇవి నరహత్యకు మూలం. నరహత్యకు మూలం. బైబిల్ చెప్తుంది, నువ్వు పొరుగు వారిని, ఇతరులను నువ్వు తిట్టినప్పుడు, అందుకని ఇక్కడ ఏముందంటే రాయబడిన మాట, వ్యర్థుడవు, ఫూల్. నువ్వు ఎప్పుడైతే ఇతరులను నువ్వు తిడతావో, అది తిట్లు కానివి, బూతులు కానివి, ఇతరులను ఎప్పుడైతే నువ్వు తిడతావో, నరహత్యకు ప్రేరేపించేవి ఏవైతే ఉంటాయో, హత్య డైరెక్ట్గా చేయరు, ఫస్ట్ గొడవ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది? నేను నీకు చాలా సందర్భాలు చెప్పాను మీకు. రోడ్ల మీద, ఈ బారుల్లో, తాగే చోట, చాలా చోట్ల ఒకరినొకరిని చంపుకుంటారు. ఎందుకు ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలవుతాయి అంటే, కోపము,
రౌద్రము తిట్లు నుంచి మొదలవుతాయి. ప్రతి హత్య కూడా తిట్ల నుంచి మొదలవుతాయి, కోపంతోనే, రౌద్రంతోనే మొదలవుతాయి. ఏ హత్య అయినా కూడా ఉత్తరే ఎవరెవరిని హత్య చేసుకోరు. కక్ష ఎప్పుడు పెట్టుకుంటారంటే తిట్టుకున్నప్పుడు, కోపపడినప్పుడు, అప్పుడు అది హత్యలోకి దారి తీస్తుంది. అర్థమవుతుందా మీకు? అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఏ విషయాలైతే హత్యకు దారి తీస్తాయో, నువ్వు హత్య చేయకపోవచ్చు, కానీ ఏవైతే హత్యకు దారి తీస్తుందో వాటి అన్నిటినీ దేవుడు హత్యగా పరిగణిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అందుకనే ఒక ఆయన ఏం మాట అన్నాడంటే, హత్యను నిజంగా పొట్టలో పొట్టి చంపేస్తే దేవుడు వాటిని ఎలాగైతే చూస్తాడో హత్యగా, అలాగే మన ఆలోచనల్ని కూడా దేవుడు చేసినట్టే పరిగణిస్తాడని చెప్తున్నాడు. ఒక వ్యక్తి మీద కోపం ఉందనుకోండి, లోపల కొంతమందికి రగిలిపోతూ ఉంటుంది. రగిలిపోయి వీడి బండి మీద వెళ్తున్నాడా, అలా స్పీడ్కి వెళ్ళేటప్పుడు టక్కుమని లారీ వచ్చి కొట్టేయాలి ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఒక వ్యక్తి మీద కోపం ఉన్నప్పుడు వారు హత్య ఆలోచనలతో చేస్తారు. బండి మీద వెళ్తున్నాడా, ఆ ఊహ ఏంటో తెలుసా? ఆడి బండి మీద వెళ్తున్నాడా, సర్రమని లారీ వచ్చి కొట్టేయాలి, ఆడ పడిపోయి చచ్చిపోతాడు, అప్పుడు నేను ఆడ అంత్యక్రియలకి వెళ్తాను. ఆహా, ఇది ఆలోచనలు వస్తాయి కొంతమందికి. వారి యొక్క మరణం మీద మెడిటేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది వారు నాశనం అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు నరహత్యను ఎలా పరిగణిస్తున్నాడు, నరహత్య యొక్క ఆలోచనలను, వాటి యొక్క తిట్లను కూడా అలాగే పరిగణిస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? మనం అనుకుంటాం, అయ్యగారు 4వ ఆజ్ఞలోనే తప్పాను కానీ 6వ ఆజ్ఞ తప్పలేదండి, నేను ఎవరిని పొడవలేదండి. అలాగా ఎలా పొడవలేదు? ఎవరిని పొట్టలోకి వెళ్ళి పొడవలేదండి ఇలాగా కత్తి తెచ్చుకొని. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలామంది ఏం చేస్తామంటే మనుషులు తిట్టేస్తాం. మనందరం కామన్గా చేసే తప్పేంటో తెలుసా? గొడవ పడిపోవడం, తిట్టేయడం. అమ్మ అర్థమవుతుంది అందరికీ? ఏట రెండు? గొడవ పడటం, తిట్టడం. రెండేంటయ్యి? గొడవ పడటం, తిట్టడం. రెండేంటయ్యి? గొడవ పడటం, తిట్టడం. ఈ రెండింటిని దేవుడు నరహత్యగా పరిగణిస్తున్నాడు. మ్యాటర్ అది. దేవుడు నువ్వు వెళ్ళి కత్తిలో కత్తి పెట్టి పొడితేనే కాదు నరహత్యగా పరిగణించేది. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శలోకి వెళ్తాడంట, అంటే శిక్షలోకి వెళ్తాడు. కోపపడు. తన సహోదరుని చూచి వ్యర్థుడా, అంటే ఏ తిట్టినా కూడా అని చెప్పు ప్రతివాడు కూడా శిక్షలోకి వెళ్తాడంట. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్ని. ద్రోహి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దూషించి తిట్టినవాడు. భారతదేశ చట్టం వచ్చేసరికి నువ్వు మర్డర్ని ప్లాన్ చేసినా, మర్డర్ని అటెంప్ట్ చేసినా, మర్డర్ చేసినా అది నరహత్య కింద వస్తుంది. దేవుని చట్టం ఇంకొంచెం లోపలికి వెళ్తుంది. దేవుని చట్టం ఏం చెప్తుందంటే, నువ్వు ఒక వ్యక్తి మీద కోపపడినా, నువ్వు ఒక వ్యక్తి మీద గొడవపడి దూషించినా దేవుడు దానిని హత్యగా పరిగణిస్తున్నాడు. ఎందుకు సార్, ఎందుకు దేవుడు అలా పరిగణిస్తున్నాడంటే ప్రతి హత్యకు మూలం ఇవే. అర్థమవుతుందా మీకు? ప్రతి హత్యకు మూలం ఇదే. ఏ విషయం అయితే హత్య వైపు నడిపిస్తుందో ఆ విషయాన్ని దేవుడు హత్యగా పరిగణిస్తాడు. అందుకని తిట్లు దోషణ ఇవన్నీ కూడా, ఎందుకంటే తిట్లు దోషణలో ఏముంటుందో తెలుసా? మర్డర్ ప్లానింగ్ ఉంటుంది బుర్రలో. మనం ఊహించేసుకుంటాం. నా దృష్టిలో నరహత్య ఏంటో తెలుసా? ఇదిగో చట్టం దృష్టిలో నరహత్య అంటే ప్లాన్ చేసిన, అటెంప్ట్ చేసిన, మర్డర్ చేసిన. దేవుని దృష్టిలో నరహత్య ఏంటో తెలుసా? నువ్వు తిట్టినా, నువ్వు దూషించినా, నువ్వు గొడవ పడినప్పుడు అది ఏం చేసినట్టు? నరహత్య చేసిన. అందుకని తిట్టేటప్పుడు ఏం మాటలు వాడతా తెలుసా? నరికేస్తాను నిన్ను, చంపేస్తాను నిన్ను. నువ్వేం చేస్తానని చెప్తున్నావు? ఏం చేస్తానని చెప్తున్నావు? చెప్పండి. ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తావని చెప్తున్నావు? నువ్వే చెప్పావు, నువ్వే ఒప్పించుకుంటున్నావు. ఐ ఆమ్ ఏ మర్డరర్. ఏం ఒప్పుకుంటున్నారు?
నేను హంతకుడిని అని మీ నోటుతో మీరే ఒప్పుకుని. ఎన్నిసార్లు ఆ మాట చెప్పలే మీ నోటుతో? ఎక్కువ మాట చంపేస్తాను అన్నారా లేదా? అరే మీ గురించి మీరే ఒప్పుకున్నప్పుడు మిమ్మల్ని ఎలా చూడాలి దేవుడు? ఇది ప్రశ్న. ఎన్నిసార్లు మీరు ఈ మాట అన్నారు? ఎప్పటిదాకా నా మంచితనాన్ని చూసో నాలో ఇంకోటి ఉంది, నా కోపన చెడతనాన్ని చూడకు, మంచోడు కాదు నేను. దేవుని దృష్టిలో నరహత్య ఏంటి చెప్పాలి? కోపట్టం 2, తిట్టడం 2, 3వది గొడవ పడటం. ఈ 3 చెప్పాను నేను. ఏంటది? ఫస్ట్ ఏం చేయకూడదు? కోపపడకూడదు. 2 తిట్టకూడదు. 3 గొడవ పడకూడదు. కొంతమంది అయ్యగారు మరి మనం కోప్పడి తిట్టకపోతే మరి వాళ్ళ మీదకి ఎక్కేస్తారా ఎలాగండి? మరి దేవుడికి అప్పు చెప్పండి. ఎవరికి అప్పు చెప్పాలి? మీరు బెల్ట్ ఎట్టుకోకుండా. ప్రతి పుడతకి కారణం ఏంటో తెలుసా? ఈ మాటలే. ఈ 3 విత్తనాలు. నరహత్యకి 3 విత్తనాలు. మొదటి విత్తనం కోపం, 2వ విత్తనం తిట్టడం, 3వ విత్తనం నరహత్యకి గొడవ పడటం. ఈ 3 మీరు చేస్తే నరహత్య చేసినట్టు. సో అంచేత ఈ రోజు నుంచి మీరు మారిన మనుషులు అయిపోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటేనండి, నరహత్యకు వ్యతిరేకపు ఆలోచనలు మనం పెంచుకోవాలి. అనగా మంచి అలవాట్లు మనం అలవాటు చేసుకోవాలి. అర్థమైందండి? మొదటి బైబిల్ చెప్తుంది ఎన్నడూ కూడా సూసైడ్ చేసుకోకూడదంట. ఏం చేసుకోకూడదు? ఎన్నడూ కూడా. ఎందుకు? ప్రాణం మీద దేవుడు ఒక్కడికి అర్హత ఉంది. సో వ్యతిరేకపు అలవాట్లు ఏం చేసుకోవాలంటే, మనం ఇతరులను కాపాడాలి. ఇతరులను ఏం చేయాలి? కాపాడాలి. బైబిల్ చెప్తుంది నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన మీద మనం వ్యతిరేకంగా జీవించకూడదు. మన మీద మనం వ్యతిరేకంగా జీవించకూడదు. అర్థమవుతుందా? మన వాళ్ళు కొంతమందికి చాలామంది కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా? ఆ పక్క వాళ్ళని కొట్టలేక ఏళ్ళ కొట్టేసుకుంటారు. నరహత్య చేయకూడదన్న దాంట్లో నిన్ను నువ్వు కొట్టేసుకోకూడదు, నువ్వు గోడను కొట్టకూడదు, నువ్వు దేన్ని కొట్టకూడదు, టీవీని బదలు కొట్టకూడదు, అద్దాన్ని బదలు కొట్టకూడదు. నరహత్య చేయకూడదన్న దాంట్లో మనకి కూడా హాని చేసుకోకూడదు. ఏం చేయకూడదు? ఇతరులకు హాని చేయకూడదు, మనకి హాని. చాలామంది కోపం ఎలా వ్యక్తపరచుకోవాలో, ఎలా బయటికి కక్కేలో తెలియక ఏం చేస్తారంటే వాళ్ళనే కొట్టేసుకుంటారు. నరహత్యకు ఆపోజిట్ ఏంటి? నరహత్యకు వ్యతిరేక పదం ఏంటి? ప్రేమించటం. 10 ఆజ్ఞల యొక్క సారాంశం కూడా అదే చెప్పారు, ప్రేమేనని. సో ఇక మీదట నువ్వు నరహత్య చేయడం మానివేసి ప్రేమించాలి. గమనించండి, సాతానుడు మన పాపంలో పడిపోయిన తర్వాత మనకు చేతనైంది ఒకటే, గొడవ పడడము, తిట్టడము, కోపడటం. ఈ 3 చేతనని. కానీ దేవుడు మనకు నేర్పించిన పాఠం, దేవుని రాజ్యంలో ఉన్న భాగం ఏంటో తెలుసా? ప్రేమించటం. బైబిల్ చెప్తుంది మీరు ఇంకను దేవునికి శత్రులై ఉండగా ఆయన మిమ్మను ప్రేమించెను. రోమా 5:8. మీరు ఇంకను దేవునికి శత్రులై ఉండగా ఆయన మిమ్మను ప్రేమించెను. నరహత్య అనగా ఏంటండి? కోపట్టము, గొడవ పడడము, తిట్టడము, దోషం చేయటం. ఆ 3 కూడా దేవుడు నమ్ముకునే బిడ్డలు ఎన్నడూ కూడా చెయ్యకూడదు. తర్వాత మనం ఏం చేయాలంటే ప్రేమించడం. గొడవపడకూడదు, 2 కోపడకూడదు, 3 తిట్టకూడదు. బయటికి తిట్టకూడదు, పాస లోపల తిట్టచ్చా, లోపల కూడా తిట్టకూడదు. సో అంచేత చెప్పిన విషయాలు హృదయంలో భద్రపరచుకోవాలి, వాటిని నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి, వాటి బట్టి మీరు నడవాలి.